నమస్కారం. టీవీ వై తెలుగు న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ నాయకులు మిరుదొడ్డిలో ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే దశలో పూర్తి వైఫల్యం చెందారని వారు ఆరోపించారు. ధాన్యానికి 500 రూపాయలు బోనస్, రైతు భరోసా కింద పెట్టుబడి 7,500 అందించాలని సోయి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. అనంతరం మిరుదొడ్డి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసి వచ్చి ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారికి రైతులకు సంబంధించిన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఎకరానికి రైతు బంధు కాదు రైతు భరోసాను తీసుకొస్తాము, ప్రతి ఎకరానికి 5,000 కాదు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధులో ఉన్నటువంటి పెండింగ్ మాత్రమే అమలు చేసి దానికి నిధులు కేటాయించి ఇప్పటి వరకు కనీసం తెలంగాణలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏ ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు రైతు భరోసాను ఇప్పటిదాకా అమలు చేయలేదు. మరి కాలం నెత్తిమీదకి వస్తుంది, ఇప్పటికిప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడుల కోసం తయారుగా పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజే ఏదైనా చర్య తీసుకొని వెంటనే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పంటకు 7,500 రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అన్ని రకాల వడ్లకు ఇస్తా అన్నటువంటి బోనస్ ఏదైతే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఈరోజు రైతులందరినీ చూతియా బనాయించేసి మేము కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ను కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వారం రోజుల లోపల 500 రూపాయల బోనస్ అదేవిధంగా రైతు భరోసా 7,500 కనుక ప్రకటించకపోతే రానున్న కాలంలో రైతులందరినీ ఏకం చేసి భారత రాష్ట్ర సమితి తరపున మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విధంగా మేము రైతులందరినీ కూడా ఏకం చేస్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.